yours. Please come, support, and bless us. Thank you. Okay, so before we go to the media, Trigun Gani, yeah, నిన్న నైట్ కలిసాం. నిన్న నైట్ ఏంటంటే ఏంటి పరిస్థితి చూద్దాం. ఆయన చెప్పారు కదా రెడ్ జోన్, అది వాళ్ళకి. మాకేంటంటే ఎగ్జామ్ రాసాం, సబ్మిట్ చేసాం, ఇన్విజిలేటర్లు ఇంకా చూడలేదు. ఎవరైతే కరెక్ట్ చేస్తారో పేపర్లు ఈరోజు ఫస్ట్ సెట్ చూస్తారంట. రేపటి నుంచి రిజల్ట్స్ అవుట్ అన్నట్టు చెప్పారు. ఆ టెన్షన్ మీద ఉంటే ఈరోజు పొద్దున్న ఇక్కడికి వస్తుంటే నేను ఓపెన్ చేశాను. యాప్లో ఓపెన్ చేసి చూస్తుంటే ఆల్మోస్ట్ 70-80% ప్రీమియస్ ఫుల్ అయిపోతున్నాయి. చిన్న డౌట్ వచ్చి వంశీ గారిని అడిగా, సార్ నిజంగా అవుతున్నాయా లేదా? చిన్న అంటే ఒకసారి గిల్లుకోవాలంటారు కదా. ఆ, ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద స్టారు, హ్యూజ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ అది జరగడం వేరు. ఒక చిన్న సినిమాకి ఇట్లాంటి ఒక యూజువలీ ఏంటంటే మేము మెంటలీ ఓకే ఫ్రైడే అవ్వని సాటర్డేకి ఏంటో తెలుస్తుంది అని చెప్పి మెంటలీ ముందు రోజు నుంచి ప్రిపేర్ అవుతుంటాం. కానీ ఇది ముందే తెలియడం ఇస్ అ హ్యూజ్ కాన్ఫిడెన్స్ బూస్ట్. అంటే సినిమా ఎంత దూరం లోపలికి వెళ్ళింది చెప్తారు కదా. మాకు ఎస్పెషల్లీ యాక్టర్స్ చాలామంది చెప్తారు, మీరు ఈ పిఆర్ చేయాలి, ఇలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి. వాట్ ఐ లెర్న్డ్ ఇస్ సినిమా బాగుంటే ఏం చేయాల్సిన అవసరంలా, కరెక్ట్గా దాన్ని ప్రజెంట్ చేస్తే చాలు. అండ్ వన్స్ అగైన్ బిగ్ షౌట్ అవుట్ టు వంశీ గారు అండ్ వాసు గారు. సార్ ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు సార్ సినిమా, నాకే కొత్తగా ఉంది చాలా. సో ఈరోజు ప్రీమియర్స్ చెప్పినట్టు సార్ ఇంకొంచెం షోస్ పెంచండి. నాకు కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు టికెట్స్ ఏంటి పరిస్థితి అని. నేను చెప్పే అందరికీ శ్రీరాములు అట్లాంటి థియేటర్లు ఇచ్చేస్తాయి, ఎందుకంటే 100 కదా, 1000 రూపాయలు పెడితే 10 టికెట్లు వచ్చేస్తాయి. నేను పెడతానని చెప్పాను. సో ఇఫ్ ఎనీబడి ఎల్స్ వాంట్స్ ప్లీజ్ టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆన్ ఎక్స్. నేను నా సైడ్ నుంచి నేను టికెట్స్ పెడతాను మీకు ఫర్ ద ప్రీమియర్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద ఫిల్మ్ టుడే. థ్యాంక్ యూ. మొత్తం అన్ని మెసేజ్లు వస్తాయి ఇంత ఓపెన్గా. ఓకే, హెబ్బా.